నమస్కారం. మన జీవితాన్ని నడిపించేది ఏది? మన నిర్ణయాలా లేక మన తలరాత? ఇది వేల సంవత్సరాలుగా మనుషుల్ని తొలిచేస్తున్న ప్రశ్న. అయితే ప్రపంచంలోనే అత్యంత గొప్ప గ్రంథాల్లో ఒకటైన భగవద్గీత దీనికి ఒక అద్భుతమైన, మనల్ని ఆలోచింపజేసే సమాధానమిస్తుంది. మరి మనం మన కథను మనమే రాసుకుంటున్నామా లేక విధిరాసిన నాటకంలో కేవలం పాత్రలమా? పదండి, ఈరోజు ఈ పెద్ద రహస్యాన్ని ఛేదిద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. నిజంగా అన్నీ ముందే రాసిపెట్టుంటే మరి మనం పడే కష్టానికి, తీసుకునే నిర్ణయాలకు అర్థమేముంటుంది? మన ప్రయత్నాలకు అసలు విలువుందా? చూడండి, ఈ ఒక్క ప్రశ్నకు దొరికే సమాధానం మన జీవితాన్ని చూసే పద్ధతినే పూర్తిగా మార్చేయగలదు. ఈ చిక్కుముడిని విప్పాలంటే ముందు మనం మహాభారతంలోకి వెళ్ళాలి. అక్కడే ఒక ఉత్కంఠభరితమైన ఘట్టాన్ని చూద్దాం. అక్కడ గొప్ప గొప్ప యోధులు, ధర్మాత్ములు కూడా నియమాలనే ఉచ్చులో ఎలా చిక్కుకుపోయారో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ దృశ్యాన్ని ఒక్కసారి మన కళ్ల ముందు ఊహించుకుందాం. కౌరవుల నిండు సభ. ద్రౌపదికి ఘోరమైన అవమానం జరుగుతోంది. చుట్టూ భీష్ముడు, ద్రోణుడులాంటి మహానుభావులున్నారు. చివరికి ఆమె భర్తలైన పాండవులు కూడా తలదించుకుని నిలబడ్డారు. అంతటి శక్తిమంతులు, అంతటి ధర్మం తెలిసినవాళ్లు ఎందుకలా మౌనంగా ఉండిపోయారు? వాళ్లని ఏ శక్తి అలా కట్టిపడేసింది? వాళ్ల మౌనం వెనుక ఉన్న అసలు కారణమేంటి? అది భయమా లేక నిస్సహాయత? కాదు కాదు, వాళ్ళొక పెద్ద ధర్మ సంకటంలో ఇరుక్కుపోయారు. అంటే నియమాలకు కట్టుబడి ఉండాలా లేక కళ్లముందు జరుగుతున్న అన్యాయాన్ని ఆపి న్యాయాన్ని కాపాడాలా? ఈ గందరగోళమే వాళ్లని కదలనివ్వలేదు. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. వాళ్లు నియమాలనే ధర్మమనుకుని భ్రమపడ్డారు. మేమిచ్చిన మాట తప్పకూడదు, రాజుగారి ఆజ్ఞను మీరకూడదు, జూదం నియమాల్ని పాటించాలి, వీటికే కట్టుబడటం తమ కర్తవ్యమనుకున్నారు. కాని ఈ నియమాలనే గోడల మధ్య చిక్కుకుపోయి కళ్ళెదుట జరుగుతున్న ఘోరమైన అధర్మాన్ని, ఒక స్త్రీ గౌరవాన్ని కాపాడాలన్న అసలైన, అంతకన్నా పెద్ద ధర్మాన్ని పూర్తిగా పక్కనబెట్టేశారు. మరి ఈ నియమాల ఉచ్చు నుండి బయటపడే మార్గం లేదా? ఉంది. ఇక్కడే శ్రీకృష్ణుడు రంగప్రవేశం చేసి మన ఆలోచనా సరళిని సమూలంగా మార్చే ఒక అద్భుతమైన సత్యాన్ని మన ముందు ఉంచుతాడు. కృష్ణుడు చెప్పేది చాలా స్పష్టం. ధర్మం అంటే కొన్ని రూల్స్ రాసి ఉన్న పుస్తకం కాదు, అది ఒక జీవనది లాంటిది. దానికి జీవముంటుంది. మరి నియమాలు? అవి ఆ ధర్మాన్ని కాపాడటానికి కట్టిన కట్టలు మాత్రమే. ఒకవేళ ఆ కట్టలే నది ప్రవాహాన్ని అడ్డుకుంటే, ధర్మానికే హాని కలిగిస్తే, వాటిని పక్కకు తప్పించడంలో ఏమాత్రం తప్పులేదని ఆయన సందేశం. ఈ అద్భుతమైన శ్లోకం చూడండి. ఇక్కడ కృష్ణుడు నేను నియమాలను చాపాడటానికి వస్తాను అని చెప్పలేదు, ధర్మానికి హాని కలిగినప్పుడు వస్తాను అన్నారు. అంటే ఆయన ఉద్దేశ్యం విశ్వంలోని సమతుల్యతను, న్యాయాన్ని పునరుద్ధరించడమే కాని గుడ్డిగా నియమాలను అమలు చేయడం కాదు. అసలు విషయం ధర్మాన్ని కాపాడటమే. అయితే కృష్ణుడు కేవలం మాటల్లో చెప్పి ఊరుకోలేదు, దాన్ని చేతల్లో కూడా చూపించాడు. ధర్మాన్ని కాపాడటం కోసం స్వయంగా తను పెట్టుకున్న నియమాన్నే, తను చేసిన ప్రమాణాన్నే ఎలా ఉల్లంఘించాడో చూడండి. మహాభారత యుద్ధం మొదలవ్వకముందే కృష్ణుడు ఒక గట్టి ప్రమాణం చేశాడు. ఏంటంటే, నేను ఈ యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయుధాన్ని చేతపట్టను, కేవలం సారథిగా మాత్రమే ఉంటాను అని. ఇది ఆయన స్వయంగా అందరి ముందు పెట్టుకున్న నియమం. కాని యుద్ధం మధ్యలో ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. భీష్ముడి ప్రతాపం ముందు పాండవ సైన్యం నిలవలేకపోతోంది. ధర్మపక్షం ఓడిపోయేలా ఉంది. ఆ క్షణంలో ధర్మమే ప్రమాదంలో పడింది. ఇప్పుడు కృష్ణుడి ముందు రెండే దారులున్నాయి. ఒకటి, తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుని మౌనంగా ఉండటం. 2, ధర్మాన్ని నిలబెట్టటం. కృష్ణుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన వ్యక్తిగత ప్రమాణాన్ని పక్కనబెట్టాడు. రథం మీదనుంచి కిందకు దూకి విరిగిపడిన ఒక రథచక్రాన్నే ఆయుధంగా చేతబట్టి భీష్ముడిని ఎదుర్కోవడానికి ముందుకురికాడు. చూడండి, తన మాటను తానే ఉల్లంఘించాడు. దేనికోసం? అంతకన్నా గొప్పదైన ధర్మాన్ని రక్షించడం కోసం. అయితే ఇక్కడొక చాలా చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక పెద్ద లక్ష్యం కోసం చిన్న నియమాల్ని పక్కన పెట్టొచ్చు అనే ఈ సూత్రాన్ని మన స్వార్థానికి వాడుకోకూడదు. ఇది మనకు నచ్చినట్టు తప్పులు చేయడానికి ఇచ్చిన లైసెన్స్ కాదు. ఈ సూత్రం కేవలం ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు, మనలో ఎలాంటి స్వార్థచింతన లేనప్పుడు, ఆ పని సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్నప్పుడు మాత్రమే వర్తిస్తుంది. సరే, ఈ కథంతా మనల్ని మళ్లీ మొదటికే, మన అసలు ప్రశ్నకు తీసుకొస్తుంది. అదేంటంటే, అంతా కృష్ణుడి ప్లాన్ ప్రకారమే జరిగిందా లేక మనకు ఎంచుకునే స్వేచ్ఛ ఉందా? చాలామంది ఏమనుకుంటారంటే,
అంతా కృష్ణుడి లీల, జరగాల్సిందే జరిగి తీరుతుంది. యుద్ధంతో సహా ప్రతిదీ ఆయన ముందే రాసిన ఒక స్క్రిప్టు ప్రకారమే జరిగిందని గట్టిగా నమ్ముతారు. కాని నిజంగా గీత అదే చెప్తోందా? ఈ ఆలోచనను స్వయంగా శ్రీకృష్ణుడే తోసిపుచ్చాడు. భగవద్గీత చివరిలో మొత్తం జ్ఞానాన్ని బోధించిన తర్వాత ఆయన అర్జునుడితో ఏమన్నాడో తెలుసా? విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. అంటే, అర్జునా, నేను చెప్పాల్సిందంతా చెప్పాను. దీనిపై నువ్వు క్షుణ్ణంగా ఆలోచించు, విశ్లేషించు. ఆ తర్వాత నీకు ఏది సరి అనిపిస్తే, నీకు ఏది నచ్చితే అది చెయ్యి. చూడండి, ఆలోచించు, నీ ఇష్టం అనే పదాలు ఎంత శక్తివంతమైనవో. స్వేచ్ఛా సంకల్పానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఉంటుందా? దీన్ని మనం ఒక సింపుల్ ఉదాహరణతో పోల్చుకోవచ్చు. కృష్ణుడు మనకొక జీపీఎస్ లాంటివాడు. ఆయన సరైన మార్గాన్ని, అంటే ధర్మ మార్గాన్ని సూచిస్తాడు. ఒకవేళ తప్పు మార్గంలో వెళితే ఎలాంటి పరిణామాలుంటాయో కూడా హెచ్చరిస్తాడు. కాని స్టీరింగ్ వీల్ మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఏ దారిలో వెళ్లాలనే అంతిమ నిర్ణయం మనదే. ఆయన గైడ్, స్క్రిప్ట్ రైటర్ సరే, మనకు ఎంచుకునే స్వేచ్ఛ ఉందని అర్థమైంది. కాని ఈ స్వేచ్ఛతో పాటే ఒక పెద్ద బాధ్యత, ఒక రకమైన ఆందోళన కూడా వస్తాయి కదా. మరి ఈ ఒత్తిడిని జయించి ప్రశాంతంగా మన జీవితాన్ని మనం ఎలా గడపాలి? దీనికి కూడా గీత ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది. మన జీవితం ఒక స్క్రిప్ట్ కానప్పుడు, రేపు ఏం జరుగుతుందో తెలియనప్పుడు, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచిస్తూ ఆందోళన పడటం చాలా సహజం. మరి ఈ ఆందోళన నుండి బయటపడి మానసిక ప్రశాంతతను పొందడానికి ఆ పురాతన తత్వశాస్త్రం మనకు ఏం దారి చూపిస్తోంది? దీనికి కృష్ణుడు ఒక అద్భుతమైన ఫార్ములా ఇచ్చాడు. అదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే మన బాధ్యత, మన అధికారం కేవలం పనిచేయడం వరకే. నిజాయితీగా మన శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయడమే మన పని. కాని దాని ఫలితాన్ని మాత్రం వదిలేయాలి. ఎందుకంటే ఫలితాలు ఎప్పుడూ మన అధీనంలో ఉండవు. ఎన్నో ఇతర కారణాలపై ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఫలితంపై ఆశను, ఆసక్తిని వదిలేస్తామో అప్పుడు దొరికేదే అసలైన మానసిక ప్రశాంతత. కాబట్టి దీన్ని బట్టి మనకు తెలిసేదేంటంటే, మన జీవితం ఎవరో ముందే రాసిపెట్టిన స్క్రిప్ట్ కాదు. అది మనం ప్రతిరోజు, ప్రతిక్షణం మన ఎంపికలతో మనమే రాసుకునే ఒక అద్భుతమైన కథ. అలాంటప్పుడు మీ కథలోని తర్వాతి పేజీలో ఈరోజు మనం ఏం రాయబోతున్నాం? మన ఎంపిక ఏంటి? ఆలోచించండి.